హైదరాబాద్ సమీపంలోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటన వెనుక ఎవరున్నారు? ఇది కేవలం వ్యక్తిగత ఘర్షణ లేక హిందూ ఆలయాలపై జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమా? రామరాజ్యం ఉందా లేక ఇంకా మాయాజాలంలోనే మగ్గిపోతున్నామా? తెలంగాణలో హిందూ మతాన్ని దెబ్బతీసే ఘటనలు పెరుగుతున్నాయా? ప్రజలంతా సమానంగా పూజించే దేవాలయాల్లో సేవ చేసే అర్చకులకే రక్షణ లేకపోతే సామాన్య భక్తులకు ఏమాత్రం భద్రత? చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటన ఇప్పుడు చర్చాంశంగా మారింది. అసలేమైంది? ఎవరు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు? చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్న ఆలయం. ఇక్కడ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగరాజన్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అర్చకుడిపై దాడి జరగటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై ఆలయ భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని, దోషులను త్వరగా పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇటీవల మతపరమైన సంఘటనలు పెరుగుతున్నాయి. దేవాలయాల్లోనూ మతపరమైన ప్రముఖులపైన దాడులు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై జరిగిన దాడి వెనుక అసలు కారణం ఏమిటి? ఇది కేవలం వ్యక్తిగత విభేదమేనా లేదా దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? పూర్తి విచారణ తర్వాతే నిజాలు వెలుగులోకి రానున్నాయి. కానీ ఏ మతపరమైన వ్యక్తిగత ద్వేషాలకు, దేవాలయాలపై దాడులకు సమాజంలో చోటు ఉండకూడదన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. ఇటీవల కాలంలో మన దేశంలో అనేక హిందూ ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నియంత్రించే ఆలయాల ద్వారా కోట్లాది రూపాయలు వసూలు అవుతుంటే స్వతంత్రంగా నడుస్తున్న ఆలయాల మీద వివిధ రకాల ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. చిలుకూరు ఆలయం ప్రభుత్వ నియంత్రణలో లేని అరుదైన ఆలయాల్లో ఒకటి. మరి ఇక్కడ చోటు చేసుకున్న దాడి వెనుక ఇందుకు సంబంధం ఉందా? మనకు తెలిసినట్లుగా చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ హుండీలు లేవు, ప్రభుత్వ నియంత్రణ లేదు. ఇది భక్తుల నమ్మకంతో నడుస్తున్న ఆలయం. మరి ఇలాంటి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? చిలుకూరు ఆలయంపై జరిగిన ఈ ఘటనకు న్యాయం జరగాలి. కేవలం ఒక్క అర్చకుడిపై దాడి అని కాకుండా దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటో తెలుసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. హిందూ ఆలయాల భద్రతపై మరింత అవగాహన, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీర రాఘవరెడ్డి ఎవరు? ప్రైవేటు సైన్యం ఏంటి? తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ప్రచారం చేస్తుంటాడు. 10వ తరగతి పాస్ అయినా లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వస్తున్నాడు. 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యం ఉండాలి. వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కొక్కరికి 20,000 జీతం. యువతను తన సైన్యంలో చేర్చుకుంటూ వాళ్లతో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేశాడు. చేరను అన్నందుకు ఇంటిపై దాడి చేశాడు వీర రాఘవరెడ్డి. అతని కుమారుడిని తన ప్రైవేట్ సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ హ్యాబిట్స్ లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.